పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణం రైతు బజార్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సబ్సిడీ ధరలకు విక్రయిస్తున్న బియ్యం కందిపప్పు స్టాల్స్ ని ఎమ్మెల్యే నాయకర్ ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గంలో నిత్యావసర వస్తువుల్ని సరసమైన ధరలకు ఉంచాలని, ధరల పెరుగుదలతో బాధపడుతున్న పేదలకు సబ్సిడీ ధరలకు అందిస్తున్నట్లు తెలియజేశారు. బియ్యం కందిపప్పు వంటి నిత్యావసరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. బహిరంగ మార్కెట్ లో 181 రూపాయలకి విక్రయిస్తున్న కందిపప్పును 160 రూపాయలకి, 56 రూపాయలకు అందిస్తున్న బియ్యాన్ని 49 రూపాయలకి, 48 రూపాయల సబ్సిడీ ధరలకి విక్రయించడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ అచ్యుత అంబారీషు, తహసీల్దార్ ఎన్ఎస్ఎస్ ప్రసాద్, ఎస్టేట్ ఆఫీసర్ అనుష, టీడీపీ ఇన్ఛార్జి పొత్తూరి రామరాజు, టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ సంబంధించినటువంటి ప్రజలకి తక్కువ ధరలో, అంటే వాళ్ళ మార్కెట్ లో చూసుకుంటే కనుక పప్పు 180 రూపాయలు ఉంది. అదేవిధంగా రైస్ చూసుకుంటే 53, 54 రూపాయలు ఉంది. ప్రజలకి తగ్గించి రేట్లు ఇవ్వాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలని ఆలోచనతోటి ఇవాళ ప్రభుత్వం రైతు బజార్లో అవ్వచ్చు, అదేవిధంగా ఏదైతే షాప్స్ ఉన్నాయో పెద్ద రిటైల్ షాప్స్ ఉన్న షాపుల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు ద్వారా ప్రతి ఒక్కరికి 180 రూపాయల పప్పుని 160 రూపాయలకి ఇవాళ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 54 రూపాయల రైస్ ని 49 రూపాయలకి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రజలందరికీ కూడా తక్కువ రేట్లో వారికి ఇవ్వాలన్న ఆలోచనతోటి మరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, అదేవిధంగా పౌర సరఫరాల మంత్రిగా కూడా నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. మరి ఆయన వారి ఆశీస్సులతో ప్రజలకు మంచి జరిగే విధంగా కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాన్ని మరి ఈ రోజున రైతు బజార్లో నరసాపురం నియోజకవర్గం నరసాపురంలో మరి ఆర్డీఓ గారు, అదేవిధంగా మరి పొత్తూరు రామరాజు గారు, తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజలందరూ కూడా